ఇటు గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తూ ఉన్నది. తనకు అనుకూలమైన రాజ్యాంగాన్ని రచించుకోవాలనే కుటిల యత్నం చేస్తూ ఉన్నది. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుంది. ప్రజాస్వామ్యంలో కార్పొరేట్ సెక్టర్ని పేషించుకుంటూ పోతే బీద ప్రజానికానికి విపరీతమైన ఆటంకాలు కష్టాలు వచ్చే పరిస్థితి ఉంది. అందుకే దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ విధానం వల్ల ఇన్నేళ్లుగా దేశం ఎంత అభివృద్ధికి నోచుకుందో ఇవాళ వారి ఫ్యాసిస్ట్ విధానాలు కార్పొరేట్ సెక్టర్ విధానాల వల్ల దేశంలో బీదవాడు అవుతా ఉన్నాడు, ధనికుడు అవుతా ఉన్నాడు. ఇది మంచి పరిణామం కాదనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిరంతరం ఇవాళ ఖర్గే గారి నేతృత్వంలో మన యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు ఈ దేశంలో జిస్కి జితని ఆబాదీ ఉనికి యువతని బాగేదారని నినాదం ఇలా ఒక ఉద్యమంలాగా మారింది. ఆ ఉద్యమంలో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100 ఏళ్ల తర్వాత కుల సర్వే చేసి ఈ రాష్ట్రంలో 56.36% బీసీలు ఉన్నారంటే ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చినారు. రాహుల్ గాంధీ గారి ఆలోచన ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు సమానంగా ప్రభుత్వ ఫలాలు పొందాలని ఆ దశగా తెలంగాణ ప్రభుత్వం ముందడుగేసింది. కాబట్టే ఇలా మోడీకి కూడా కనువిప్పు కలిగి దేశంలో జరిగే జనగణనలో కులగణన చేర్చడం అనేది దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంకురార్పణ చేసిందనే మాట కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదములు. కుల సర్వే చేయడమే కాకుండా 2 చట్టాలు తీసుకొచ్చి 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వచ్చే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎన్నికలకు పోవాలని ప్రయత్నం చేయడం, దానికి తూర్పుపడిచినటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజలకు మూల్యం చెల్లించుకోక తప్పదు. బీసీల పట్ల వ్యతిరేక ధోరణి వహిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నమాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కూడగలుపుకొని బీద ప్రజానికానికి నష్టం చేకూర్చే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంత మాత్రం సహించదు. వచ్చే రోజుల్లో సజీవ నది అయినటువంటి 141 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మనమందరం కూడా కాంగ్రెస్ సైనికులుగా, కాంగ్రెస్ కార్యకర్తలుగా ఈ రాష్ట్ర నిర్మాణం, దేశ నిర్మాణం కోసం పాటు పడదామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఖర్గే గారి నేతృత్వంలో సోనియమ్మ గారి ఆశలతో యువ నాయకుడు రాహుల్ గాంధీ గారి యొక్క మార్గదర్శనంలో ఇక్కడ యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకునే దశగా మనందరూ కృషి ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ జితన్ గారి నేతృత్వంలో సేవాదల్ ర్యాలీ ఉంది. సేవాదల్ ఆవిర్భవించి కూడా 102 సంవత్సరాలు కాబోతా ఉంది. మీకు తెలిసి ఉండాలి, కాంగ్రెస్లో 4 ఫ్రంటల్స్లో సేవాదల్ స్వాతంత్ర పూర్వం నుంచి కూడా ప్రముఖ భూమిక నిర్వహిస్తున్నటువంటి సందర్భం. సేవాదల్ కార్యకర్తలు అకుంఠిత దీక్షతో పార్టీ నిర్మాణం కోసం ఈ దేశ స్వాతంత్రంలో కూడా భాగస్వామ్యం అయినట్టు సందర్భంలో ఇవాళ వారి ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న శుభవేళ వారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఇప్పుడు ర్యాలీ ఉంటుంది కాబట్టి అందరూ పాల్గొవాల్సిందిగా కోరుతూ మీ నుంచి సెలవు. జై హింద్, జై కాంగ్రెస్. ఓకే, ఖర్గే గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కాసేపట్లో ర్యాలీ అవుతుంది. हेलो, राष्ट्रगान शुरू करेंगे. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा. तब शुभ नामे जागे, तव शुभाशिष मागे. गाहे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे, जय हे, जय हे, जय 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 हे. मिश्रम
ఇక కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటుంది. ఇవాళ హైదరాబాద్ గాంధీ భవన్లోని కాంగ్రెస్ శ్రేణులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.